మీనరాశి వారికి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి కొంత నిదానంగా ముందుకు తీసుకెళ్తుంది. ఇంత స్పీడ్ ఉండదు. అక్టోబర్ 16 నుండి డిసెంబర్ 5 వరకు ఒకంత స్పీడ్గా వ్యవహారాలు సాగే. చక్కబెట్టవలసినవన్నీ చక్కబెట్టుకున్నారు, వెళ్ళవలసిన ప్రయాణాలు చేశారు, దేశాన్ని దాటి ముందుకు వెళ్ళారు, ఆరోగ్యకరంగా గడిపారు. ఏదో ఒకటి మొత్తం మీద కొంత అనుకూలత ఉన్నది. అది గురుబలం వల్ల జరిగినటువంటి విషయం. ఇప్పుడు శని వక్రగతి పూర్తయిపోయింది. గురుడు మరలా అర్ధాష్టమ స్థానానికి వచ్చారు. మరలా అన్ని గ్రహాలు కూడా అష్టమ నవమ స్థానాల్లోకి కేంద్రీకృతమై కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితికి చేరుకున్నాయి. ఈ వారంలో చంద్రబలం, అది కూడా 2.5 రోజులు చంద్రుడు మినహాయించి మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితులు. మరి ఈ సందర్భంలో ఎలా వెళ్ళాలి అంటే ఇంత కొంత నిదానంగా వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, ఏదైనా హైవే మీద వెళ్తాం, సడన్గా ఏదైనా స్పీడ్ బ్రేకర్ కనబడితే స్లో చేస్తాం. ఇలాంటిదే ఈ గ్రహస్థితి. కొంచెం స్లోగా వెళ్ళాలి. మనదే ఉంది, మనది పెద్ద కారు కదా, స్పీడ్ బ్రేకర్ వచ్చినా మనం స్లో చేయక్కర్లేదు అనుకుంటే దానికి రావాల్సిన డ్యామేజ్ దానికి జరుగుతుంది. సో గ్రహస్థితి బాగా లేకపోవడం ఇన్ ద సెన్స్ స్పీడ్ బ్రేకర్ స్లో అయిపోవాలి ఖచ్చితంగా. అది ఎంత వాళ్ళైనా ఓ మలుపులో స్లో అయిపోవాలి. అలా అయితేనే మనం ఆ రోడ్డుని మనం గౌరవించినట్టు, ట్రాఫిక్ రూల్స్ని పాటించినట్టు, ఇక్కడ జీవితంలో మనం రూల్స్ని పాటించినట్టు. కాబట్టి ఇక్కడ గ్రహస్థితి ఇన్ ద సెన్స్ టైంకి అనుగుణంగా మనం ముందుకు వెళితే ప్రవాహంతో పాటు ముందుకు వెళతాం. ఏటికి ఎదురీదాలనుకుంటే మన శక్తి, మన సమయం వృధాగా పోతుంది. ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉండిపోతాం. కాబట్టి మీనరాశి వారు ఇప్పుడు ఉన్నటువంటి సమయానుకూలంగా నిదానంగా వెళ్ళండి. ఏదైనా ఒక పని చేయవలసి వస్తే 1-2 సార్లు ఆలోచించుకోండి, తప్పేం లేదు. ఎందుకంటే ఫస్ట్ థాట్ ఎప్పుడు కూడా నెగిటివ్గానే వస్తుంది. అంటే ఏదైనా ఫస్ట్ ఓకే పలానా ఇది చేద్దాం అనుకుంటే దానివల్ల మీకు చెడే వస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి ఏంటంటే నిదానంగా ముందుకు వెళ్ళండి. 2-3 ఒపీనియన్స్ తీసుకోండి. కొంత బద్ధకంగా ఉంటుంది. లేజీ డేస్ చూస్తారు, లేజీ మార్నింగ్స్ చూస్తారు, లేట్ నైట్స్ చూస్తారు, కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడం చూస్తారు, తిండి మీద శ్రద్ధ పెట్టరు, మీ శరీరం మీద శ్రద్ధ పెట్టుకోరు. ఏదో వెళ్తూ ఉంటుంది లైఫ్, మనం కూడా ముందుకు వెళుతూ ఉంటాం అనేటువంటి పరిస్థితుల్లో ముందుకు సాగుతూ ఉంటుంది. క్రమశిక్షణ ఉండదు ఈ గ్రహస్థితి వల్ల. పోనీ నిజంగా మనం ఏదైనా క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుదామనుకుంటే ఏదో ఒక పని ఆటంకం వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోండి. భగవదారాధన చేయండి. ఒక్కటి క్రమం తప్పకుండా చేయండి. రుద్రకవచాన్ని ప్రతినిత్యం పారాయణ చేయండి. అది మంచి ఫలితాలను సంప్రాప్తిస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.